పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13, 14, 15 వచనాలు చదువుకుందాం. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయం భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చదవబడిన ఈ లేఖనం కొరకై చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి ప్రశంసలకు యోగ్యుడవైన మా ప్రియ ప్రభువా, ఘనుడవైన మా దేవా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభుడవు. మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో మా పట్ల కృప చూపి కనికరము చూపి ఈ విధంగా మీ పాద సన్నిధిలో మేము చేరి మీతో చక్కని సహవాసం కలిగి ఉండడానికి మీరు చూపిన ఉపకారము కొరకై స్తోత్రములు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మును మీరు ప్రేమించుట మాత్రమే కాదు, మా గమనానికి ఎన్నో గొప్ప సంగతులను తెచ్చి ఆధ్యాత్మిక ఎదుగుదల మీరు మాకిచ్చి మీకెంతో మహిమ తేవడానికి మమ్మను మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. దినదినము క్రీస్తు సారూప్యములోనికి మమ్మను మార్చడానికి మీరు ఇష్టపడుతున్నందుకై స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖన భాగములో నుండి అమూల్యమైన సంగతులను తేటపరచమని మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినులమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి క్రేతీయులను గూర్చిన విషయాలు ఈ తీతు పత్రికలో కొన్నింటిని మనం వింటూ వస్తున్నాం. వారు ఎవరు అవిధేయులుగా, వదరుబోతులుగా, మోసపుచ్చువారుగా ఉన్నారని, దుర్లాభము కొరకు ఉపదేశించకూడని వాటిని కూడా వారు ఉపదేశిస్తూ కుటుంబములని పాడు చేస్తున్నారని 11వ వచనంలో మనం చూచాం. ఈ క్రేతీయులు ఎల్లప్పుడూ ఎవరుగా ఉన్నారు? అబద్ధికులుగా ఉన్నారని, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులుగా వారున్నారని మనం విన్నాం. ఈ సాక్ష్యము నిజమే అనే మాట 13వ వచనంలో రాయబడింది. ఈ సాక్ష్యము నిజమే. వారి యొక్క సంగతులు, వారి యొక్క పరిస్థితులు ఎలాగున ఉన్నవో మనకు అర్థమయ్యాయి. ఆ తర్వాత వారు యూదుల కల్పనా కథలు, ఈ కల్పనా కథలంటే ఏమో, వాటి చేత ప్రజలు ఎలాగూ నష్టపోతూ ఉన్నారో వాటి యొక్క పరిస్థితులు ఏంటో మనం విన్నాం. వారు గురి తప్పిన స్థితి నుండి సరిచేయబడాలని పౌలు క్రేతులో తీతును విడిచిపెట్టినట్లు దైవలేఖనంలో మనం చూస్తాం. ఇక్కడున్న ఈ మాటలు అప్పుడున్న క్రేతీయులకు మాత్రమే కాక
నేడు అబద్ధ బోధకులందరికీ, అబద్ధమును నమ్మే విశ్వాసులకందరికీ అవసరమైన మాటలని మనం భావించాలి. ఎందుకు అలా భావించాలి అనంటే, ఈ పత్రిక ఎవరి కొరకు రాశాడు అనుకున్నాం? మన కొరకే కదా, మన కొరకే. 6 విషయాలు విన్నాం. ఎందు నిమిత్తము? విశ్వాసము నిమిత్తమును, అనుభవ జ్ఞానమును, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము నిమిత్తమును, లోపమును సరిదిద్ది పెద్దలను ఏర్పాటు చేయ నిమిత్తమును, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తమును, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తమును, మనవారు నిష్ఫలులు కాకుండా నిమిత్తమును, మన నిమిత్తమును ఈ పత్రిక వ్రాశాడని 7 విషయాలు మనం వింటూ వచ్చాం ప్రారంభంలో. కాబట్టి నేటి దినాలలో మనందరికీ ఇలాంటి సంగతులు అవసరమే. అవును. కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 13వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. మన బలహీనతలలో దేవుడు మనను బలపరచడానికి ఇలాంటి సంగతులను ఆయన ఇచ్చి హెచ్చరిస్తున్నాడని మనము చూస్తున్నాం. అవును ప్రియులారా, దైవిక లేఖనంలో మనం ఆలోచన చేసినప్పుడు క్రేతులో ఉన్న క్రైస్తవులకు కాక అందరికీ అవసరమైన మాటలు, అబద్ధ బోధకులకు గాని, బలహీనతలలో ఉన్నటువంటి వారికి గాని అవసరమైన మాటలు మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ప్రభు పిల్లలు పౌలునే చూడండి, ఈ బలహీనత కలిగిన వారిని బలపరచడానికి ఆయన చేసిన ప్రయత్నం ఎంతో విశేషమైనది. 13వ అధ్యాయం 5వ వచనములో మనలను హెచ్చరించే మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా అన్నాడు. మనం కూడా పరీక్షించి చూసుకోవాలన్నాడు. చాలా వివరంగా చెప్పాడు. మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి అన్నాడు. ఏ విషయంలో? విశ్వాస విషయములో. మిమ్మును మీరే శోధించి చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించి చూసుకోండి. ఎందుకంటే చాలామంది విశ్వాస విషయంలో ఏమవుతున్నారంటే బలహీనులు అవుతున్నారు. కనుక అలాగు బలహీనులుగా కాకుండా నిమిత్తం మిమ్మును మీరు జాగ్రత్తగా చూచుకోండి అనే మాట చూస్తా ఉన్నాం. నిజమే ప్రియులారా, ప్రభు పిల్లలమైన మనం పౌలు చూచుకున్నప్పుడు 12వ అధ్యాయం 10వ వచనములో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని ఆయన తన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకుని చూచుకున్నప్పుడు ఆ విధంగా మరి ఆయన ఉన్నట్లు చెప్పాడు. కాబట్టి ప్రభు పిల్లలంగా దేవునికి మహిమకరంగా జీవించడం అనేది ఉత్తమమైన పని. రైట్ అండి. తీతుకు రాసిన పత్రికలో 15వ వచనం 1:15 పవిత్రులకు అన్నీయు పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు అన్నాడు. పవిత్రులకు అన్నీయు పవిత్రములే గాని
అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రమైనది కాదు. ఎందుకంటే వారి మనస్సాక్షి ఏమైంది? అపవిత్రపరచబడి ఉన్నది అని చెప్పాడు. కొన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన విషయాలు. అన్నీ పవిత్రములు కాదు, అన్నీ అపవిత్రములు కాదు. ఈ పవిత్రమైనవేవో అపవిత్రమైనవేవో దానిని మనస్సాక్షిని బట్టి మనము చెప్పవచ్చు అనేది వాస్తవం. దేవుని వాక్యములో లూకా వ్రాసిన సువార్త 'లో అన్నీ చేయదగినవి గావు, అవసరమైనది మాత్రమే చేయాలి అని 10వ అధ్యాయంలో చెప్పాడు. ఇక 11వ అధ్యాయములో మరికొన్ని మాటలు మనము తేటగా చూడవచ్చు. ఈ శాస్త్రులు పరిచయులను గూర్చిన విషయాలు చెప్పుచూ వారు ఎలాగున్నారో, వారి సంగతి ఏమిటో వివరంగా చెప్పాడు. 37 నుండి మనం చదువుకోవాలి. 37 నుండి 11వ అధ్యాయం 37వ వచనంలో అన్నీయు పవిత్రములైనవి కావు, వీరు కొన్ని మానాలి, కొన్ని చెయ్యాలి అని చెప్తా ఉన్నారు. మీరు లూకా సువార్త 11వ అధ్యాయం చదువుకున్నా, మత్తయి సువార్త 15వ అధ్యాయం చదువుకున్నా, ఈ శాస్త్రులు పరిచయులను గూర్చిన సంగతి చాలా వివరంగా కనబడుతుంది. కాబట్టి వారిని గూర్చిన విషయాలు మనం విన్నప్పుడు ఏది మేలైనదో అదే మనం చేయాలి, కానీ మేలు కానిది మనం చేయకూడదు. పైకి భక్తి కలిగి ఉండేవి మనం చేయకూడదు. లోపల నాటబడి విశ్వాసము కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవిస్తూ ఉన్నవారు. అసలు ప్రభు లోకంలో మనల్ని ఎలా ఉండమన్నారు? పవిత్రులుగా ఉండమన్నారు. అపవిత్రమైన వాటిని ముట్టొద్దు అని చెప్పాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. అవును కదండి? అపవిత్రమైన వాటిని మనము ముట్టకూడదు అని చెప్పాడు. ప్రయోజనకరమైన వాటిని మనము కలిగి ఉండాలి అనే సత్యాన్ని చెప్పాడు. మరి ఈ దినాల్లో పరిస్థితులు ఎలా ఉన్నావో మనకు తెలుసు. మరి ఆ దినాల్లో ఉన్న బోధకులైతే ఆహార పదార్థాలు కొన్ని అపవిత్రమైనవి అని చెప్పారు. ఇవి తినుట వలన అపవిత్రములని బోధించారు. కొన్ని తినడం మూలాన అవి అపవిత్రం. అంతరంగ పరిశుద్ధత బాహ్యాచారములపై ఆధారపడి ఉండదు. అంతరంగ పరిశుద్ధత బాహ్యాచారాలపై ఆధారపడి ఉండదు. ఎవరి మనసును లేక ఎవరి మనసు ఆత్మ అపవిత్రముగా ఉంటుందో వారు సన్యాసత్వ సంబంధమైన కార్యములని పవిత్రపరచనగత్యము లేదని చెప్పారు. అపవిత్రులకు అవిశ్వాసులకు బాహ్యాచారములు ఏమీ చేయలేదు. ఏలయనగా వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉండును అన్నాడు. తిమోతికి వ్రాస్తూ 6వ అధ్యాయం 6వ అధ్యాయములో కొన్ని విషయాలు చెప్పాడు. 3వ వచనము నుండి, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల, చూడండి, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను తేక
కొంతమంది ఉన్నారు దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను తేక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల అన్నాడు. భిన్నమైన బోధలు అనుసరిస్తే 5వ వచనంలో చెప్పాడు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి అన్నాడు. చెడిపోయిన మనస్సు, సత్యహీనులై కొందరు ఉన్నారండి. కనుక మనస్సాక్షి జాగ్రత్త చేసుకోవడం మంచిది. ఇక తర్వాత వారు దేవుని యొక్క సంగతులను ఎరుగుదుమని చెప్పుకునేవారు ఉన్నారు. ఈ 16వ వచనంలో అదే ముఖ్యంగా చెప్పబడింది. తీతుకు రాసిన పత్రికలో తేటగా చెప్పబడిన మాట 16వ వచనం, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని. కొంతమంది ఉన్నారు, కొన్ని వర్గాల వారు ఉన్నారండి. ఆ వర్గాల వారు ఏం చేస్తారంటే వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటారు. మీకు అర్థమైందండి? వారు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకునే రకం, అది ఒక రకం. నిజమే, దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకునే వాళ్ళు కొందరు. మరి దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటే అది ఎలా కనబడాలి? అది క్రియల ద్వారా కనబడాలి కదా. అది క్రియల ద్వారా కనబడాలి. దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకునేవారు వారి క్రియల ద్వారా అది కనబడాలి. అది క్రియల ద్వారా కనబడాలి కదండి. మరి వారిలో క్రియల ద్వారా కనబడుతున్నాయా అంటే, దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకునే వాళ్ళ క్రియలు ఎలా ఉండాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము, ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును అన్నాడు. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును అన్నాడు. దైవలేఖనంలో చెప్పబడిన మాట, దేవుని ఎరిగినవాడు అంటే ఎవరు? దేవుని ప్రేమ వారిలో ఉంటేనే. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యము భ్రష్టులు అయ్యుండి వారేమంటున్నారు? దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు. వారిలో ప్రేమ లేదు గాని వారు దేవుణ్ణి ఎరుగుదురా? లేదు లేదు అని మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఎరుగుదురు అని చెప్పి వారు చెప్పుకుంటున్నారే గాని దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా ఉంటారు? తిమోతికి పౌలు రాస్తూ 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలనను అనునది. దేవుణ్ణి ఎరిగిన ప్రతివాడు ఆయన నామమును ఒప్పుకొని దుర్నీతి నుండి తొలగిపోయినవాడు అట్టి వారిని కూడా ప్రభు ఎరుగును అన్నాడు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరైతే దుర్నీతి నుండి తొలగిపోయారో వారు ప్రభువుని ఎరిగిన వారు, వారు ప్రభు నామమును ఒప్పుకొన్నవారు. గాని ఈ క్రేతీయులు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుంటారే గాని వారు అసహ్యులు, అవిధేయులు అని చెప్పాడు. కాబట్టి దైవలేఖనములో వ్రాయబడిన ఈ సంగతులను మనము ఆలోచన చేస్తే, దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు, కానీ దుర్నీతి నుండి తొలగలేదు. దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుంటున్నారు, దైవికమైన ప్రేమ వారిలో లేదు. దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పుకునేవారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, వారు దేవుని కృపను గూర్చి బాగా ఎరిగిన వారు అని అర్థం. దేవుణ్ణి ఎరిగిన వారు. చూడండి 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 8:9, మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు గదా అన్నాడు. అంటే కృపను ఎరిగిన వారు అని అర్థం. కృపను ఎరిగిన వారంటే ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ఎందు నిమిత్తము దరిద్రుడయ్యాడో ఆ సంగతి ఎరిగి ఆయన పట్ల కృతజ్ఞత కలిగిన వారుగా వారుంటారు అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును మనము ఎరిగిన వారంగా ఉంటామో ఆయన్ని ఎరగటమే అసలు నిత్య జీవం అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. అసలు ఆయనను ఎరగటమే నిత్య జీవం. ఆయనను ఎరుగుటయే నిత్య జీవం. ప్రియులారా, ఆయనను ఎరుగుటయే నిత్య జీవం అంటే ఆయనను ఎరిగిన వారు నిత్య జీవమునకు వెళ్ళే పనిలో ఉంటారు, కానీ లోక సంబంధమైన పనులలో వారు నిమగ్నము కారు అనే విషయాన్ని మనము తేటగా చెప్పుచూ ఉన్నాం. ఇంకొక మాట చెప్పాము అంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, ఆజ్ఞలను ఎరిగినవాడు దేవుణ్ణి ఎరిగినవాడు అంతే. లూకాసు వార్త 18:20, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు మన ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాడు. ఎరుగుదువు గదా అంటే దేవుణ్ణి ఎరగడం అంటే ఆయన ఆజ్ఞలను ఎరుగుట. ఇప్పుడు చెప్పండి, చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. దేవుణ్ణి ఎరగడం అంటే ఆయన ఆజ్ఞలను ఎరుగుట. ఆయన ఎరిగిన వాడు నిత్య జీవమునకు సిద్ధపడుట. ఆయనను ఎరిగిన వారు దైవ గ్రంథములో ఆయనను ఎరిగిన వారు చేసే పనులు, అందులో విశేషమైనది ప్రేమ అనే మాట మనం చూస్తాం. సరేనండి, మనల్ని కూడా ప్రభు ఎరుగును. సరే, ఇక్కడ నా మాట చదువుకుందాం. తీతు పత్రికలో వ్రాయబడిన ఈ సత్యాన్ని మనము తేటగా గమనిస్తే, వ్రాయబడినటువంటి లేఖన భాగం, దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు
అన్నాడు. ఇది ఒక గుంపు. ఎరుగుదుమని చెప్పుకుంటారే గాని అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులు అన్నాడు. ఇక రెండవ గుంపు ఉన్నారు. ఈ గుంపు ఎవరు? తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అన్నారు. ఇది రెండవ గుంపు. తన క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్న గుంపు. ప్రియులారా, ఒకటేమో ఆయన ఎరుగుదుమని చెప్పుకునే గుంపు ఒకటి, రెండేమో తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్న గుంపు. జాగ్రత్తగా మనము గమనించాలి ఈ విషయాలు. దైవ గ్రంథంలో వ్రాయబడిన లేఖన సత్యాలు. ఇక మరి ఒక గుంపు ఉంది. మరి ఒక గుంపు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వానికి దాసులయుంటిరి అన్నాడు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై. అసలు దేవుణ్ణే ఎరగని గుంపిది. గమనించారా? దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పే గుంపు ఒకటి, రెండు తమ క్రియల వలన ఎరగమన్నట్టున్న గుంపు ఒకటి, మూడు అసలు దేవుణ్ణే ఎరగని గుంపు. దేవుణ్ణి ఎరుగని గుంపు అన్నాడు. మరొక మాట మనము చదివితే 4వ అధ్యాయం 9వ వచనం గలతీ పత్రికలో 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును అన్నాడు. ఇది దేవుణ్ణి ఎరిగిన గుంపు. చూసారా ఎన్ని గుంపులు ఉన్నాయో చూడండి. ఇది దేవుణ్ణి ఎరిగిన గుంపు. దేవుణ్ణి ఎరిగిన గుంపు అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే గుంపు, ఆయన కట్టడలను గైకునే గుంపు, ఆయన చెప్పినట్లుగా పాటించే గుంపు, దేవుని ప్రేమను పంచే గుంపు, నిత్య జీవమునకు వెళ్ళే గుంపు. ఎన్నో సంగతులు. దేవుణ్ణి ఎరిగిన గుంపు అన్నాడు. దేవుణ్ణి మూలముగా పుట్టిన గుంపు, దేవుణ్ణి ఎరిగిన గుంపు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:20లో దేవుణ్ణి ఎరిగిన గుంపు అనంటే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు అన్నాడు. పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక అన్నాడు. ప్రియులారు, ఇక్కడ పరిశుద్ధుని వలన అభిషేకము పొందినారు కనుక వారు దేవుణ్ణి ఎరుగుదురు అని చెప్పాడు. అంటే ఆయన అభిషేకము ఎవరి మీదైతే నిలిచి ఉన్నదో వారు దేవుణ్ణి ఎరిగిన గుంపు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని సంబంధులమనయు లోకమంతయు దుష్టుని యందున్నదనయు ఎరుగుదుము అన్నాడు. ఈ క్లారిఫికేషన్ కలిగిన వాడు దేవుణ్ణి ఎరిగిన వాడు. అర్థమైందండి? చాలా వివరంగా చెప్పబడింది. మనము దేవుని సంబంధులం అని ఎరిగిన వాడు దేవుణ్ణి ఎరిగినవాడు. లోకమంతయు దుష్టుని అందున్నది అంటే దుష్టుని యందు పడి ఉన్నదని ఎరుగుదుము. కనుక లోకం దుష్టుని అందున్నది అని ఎరిగిన వాడే
దేవుణ్ణి ఎరిగినవాడు. దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని సంబంధిగా ఉన్నవాడు, దేవుణ్ణి ఎరిగినవాడు. లోకమంతా దుష్టుని సంబంధులుగా ఉన్నాడు. ఆ లోకముతో మనము కలియకూడదు. ఆ లోకములో మనము ఆ జీవించకూడదు అనే మాట మనము గుర్తించాలి. ఇక దేవుణ్ణి ఎరిగిన వాడు ఎవరు అనంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం. పగ తీర్చుట నా పని. మీరు చూడండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అనియు, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము గదా అన్నాడు. దేవుణ్ణి ఎరిగిన వాడు ఏం చేస్తాడు? పగ తీర్చుట ప్రభు పనని ప్రభువుకు అప్పగించుకుంటాడు. దేవుణ్ణి ఎరిగిన వాడు చేసే పని అది. మనకు శత్రువులు చాలామంది ఉంటారు. రకరకాలుగా మన మీద ఇబ్బందులు కలిగించేవారు ఉంటారు. అయినప్పటికీ కూడా ప్రియులారా, పగ తీర్చుట నా పని అన్నాడు. అది ఆయనకు అప్పగించాలి. అది దేవుని ఎరిగిన వారి లక్షణం. ప్రతిఫలము ఆయనే ఇస్తాడు అని నమ్మినవాడు దేవుని ఎరిగినవాడు. తన ప్రజలకు సరి అయిన తీర్పు తీరుస్తాడు అని చెప్పి దేవునికి అప్పగించిన వాడు దేవుణ్ణి ఎరిగినవాడు. అర్థమైందండి? కానీ ఏం చేస్తాం? అవతలవాడు పగబడితే ఆ పగ మనమే తీర్చుకుంటాం. మనమే ఎలాగూ ప్రతిఫలం ఇవ్వాలా అతనికి అని చూస్తూ ఉంటాం. తగిన తీర్పు మనమే తీర్చాలని చూస్తూ ఉంటాం. నిజమా కాదా? మరి ఈ పని చేసేవాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళేనండి? మీరు చెప్పండి. ఇంత క్లారిటీగా వచనాలు ఉండగా మనము ఎక్కడ రాంగ్ స్టెప్ వేయడానికి వీల్లేదండి. ఒకటేమో దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటారు, లాభం లేదు. 2, తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. 3, అసలు దేవుణ్ణే ఎరగని వారు ఉన్నారు. నిజమే. 4, దేవుణ్ణి ఎరిగిన వారు. ఇక 5వ మాట మనం చెప్పుకుందామండి. ఇక్కడ వరకు ఓకే. అసలు దేవుని చేత ఎరుగబడిన వారుగా ఉండాలి. అది గొప్ప సంగతి. ఆ మాట చెప్పాడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు అన్నాడు. విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. దేవుణ్ణి ఎరగడం గొప్ప సంగతి కాదు, దేవుని చేత ఎరుగబడడం గొప్ప సంగతి. దేవుడంటే మనకి ఇష్టం, గొప్ప సంగతి ఏం కాదు. దేవునికి మనం ఇష్టం అవటం అది గొప్ప సంగతి. ఏమంటారు మీరు? ఏమంటే అర్థమవుతుందండి? నా బాధ, నా భాష బాగున్నాయి పదాలు. నా బాధ, నా భాష. థ్యాంక్ యూ. నా బాధ, నా భాష మీకు అర్థమైంది. దేవుని చేత ఎరుగబడిన వారంగా ఉండాలి. అది చాలా ఉత్తమమైనటువంటి కార్యం. మరి దేవుని చేత ఎరుగబడిన వారంగా ఉన్నాము. ఒక ఆయనను గురించి మన ప్రభు మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు గుర్తుందా? ఎవరండి? మోషే. మోషేనా? అబ్రహాం. అబ్రహామాన్.
అతనే. ఆ, యోహాను సువార్త 1:48. యోహాను సువార్త 1:48లో నేను అతనిని ఎరిగి ఉన్నాను అన్నాడు. చదువుతారా? సరే, నేనే చదువుతాను, వినండి. యోహాను. అమ్మా. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయన అడగగా ఆ యేసు, నన్ను నీవు ఎలాగు ఎరుగుదు అని నతనయేలు అతన్ని అడుగగా, హ, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాడు. చూడండి, దైవ గ్రంథంలో నతనయేలును దేవుడు ఎరిగినవాడు. ఎరిగి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? 47వ వచనములో యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. ఇది ఎరుగుటంటే కదండి, చాలా చక్కని మాట కదా. ఇతని యందు ఏ కపటము లేదు. ఇతని యందు ఏ కపటము లేదు. ఎంత గొప్ప మాట. ఇతని యందు ఏ కపటము లేదని దేవాది దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఇతని యందు కపటం దేవుడు ఎరిగాడు. నన్ను ఎలా తెలిసిన ఆయన నీకు? నన్ను ఎలా ఎరుగుదు? నువ్వు ఎక్కడ ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని చెప్పాడు. ఏమండి, దేవుడు సమస్తము ఎరుగును. చెప్తారా? దేవుడు సమస్తము ఎరుగును. ఏమండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును అన్నాడు. దేవుడు మీ హృదయములను ఎరుగును అన్నాడు. హృదయములను ఎరిగినవాడు. ఆయన హృదయములను ఎరిగినవాడు. అసలు నమ్మకం ఉంచిన వారందరిని ఎరిగినవాడు ఆయన. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో, యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గం, తన యందు నమ్మికయుంచు వారిని ఆయన ఎరుగును అన్నాడు. ఆయన ఎరుగును. నమ్మికయుంచు వారినందరినీ ఆయన ఎరుగును. మరి నమ్మకముంచని వాళ్ళని ఆయన ఎరుగడా? 138వ కీర్తన 6లో కూడా 138:6, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అన్నాడు. గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఇప్పుడు చెప్పండి, గర్విష్ఠులను ఎరిగినవాడు ఆయనే, నమ్మిన వారిని ఎరిగినవాడు ఆయనే. ఏమండి, హృదయములను ఎరిగినవాడు ఆయనే, భక్తులను ఎరిగినవాడు ఆయనే. ఆయన ఏర్పరచుకొనిన వారిని ఆయన ఎరుగును అన్నాడు. యోహాను సువార్త 13:18, నేను ఏర్పరచుకొనిన వారిని నేను ఎరుగుదును అని చెప్పాడు. ఆయన ఎవరైతే ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఎరుగుదును. ప్రియులారా, ఈ సంగతులను మనము ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు తన వారిని ఎరుగును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:19, ప్రభు తన వారిని ఎరుగును. ఇంకంతే. చాలా విషయాలు చెప్పుకోవచ్చు.
ప్రభువు తన వారిని ఎరుగు, తాను ఏర్పాటు చేసుకున్న వారిని ఎరుగు. ఆయన ఎరిగి మంచి సాక్ష్యం ఇచ్చాడు. నతనీయేలును దేవుడు ఎరిగిన వాడుగా ఉంది. ప్రియులారా, మనము దేవుని చేత ఎరుగబడిన వారుగా ఉండాలి. ఇంతకు ఏ గుంపులో మనమున్నాం? మళ్ళీ ప్రశ్న, ఏ గుంపులో ఉన్నామండి? ఒకటి, దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు, అదొక గుంపు. రెండు, తమ క్రియల వలన ఎరగమన్నట్టున్న గుంపు ఒకటి ఉంది, అదొక గుంపు. ఇక మూడు, అసలు దేవుణ్ణే ఎరగని గుంపు ఉంది, అదొక గుంపు. నాలుగు, దేవుని ఎరిగిన గుంపు ఉంది. ఐదు, దేవుని చేత ఎరుగబడిన గుంపు ఉంది. ఏ గుంపులు నీ ఉంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులు నీ ఉంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో అని ఒక పాట ఉందండి. తెలుసుగా మీకు ఆ పాట? వచ్చండి ఎవరికైనా? మరణమనిడి మొదటి గుంపు మారని గుంపు, అది దయ్యపు గుంపు, అది కయ్యపు గుంపు. మరణమనిడి మొదటి గుంపు మారని గుంపు, అది దయ్యపు గుంపు, అది కయ్యపు గుంపు. ఏ గుంపులు నీ ఉంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకొని. చాలా చక్కగా ఉండేది. ఇంకా అందులో చరణాలు చాలా ఉంటాయి, చాలా చరణాలు కలిగిన పాట, బాగుంటుంది. సరే, ఏది ఏమైనా ఏ గుంపులో మనం ఉన్నాం? దేవుని ఎరిగిన గుంపులో మనం ఉండాలి. దేవుని చేత ఎరుగబడిన గుంపులో మనము ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని ఎరుగుదాం, విశ్వాసభ్రష్టులుగా ఉండదు. ప్రకటనకు గాని ప్రవర్తనకు గాని సంబంధము లేని వారుగా ఉండకూడదు. వేషధారణ అనేది మనకు మంచిది కాదు. పరిశుద్ధ దేవుని నిజమైన గుణాన్ని నిరాకరించకుండా మన ప్రవర్తన వలన మన మాటలు మంచివని మనము ప్రభు ఎదుట ఒప్పుకుంటే మంచిది. కాబట్టి కొందరైతే తమ పనులను బట్టి మాటలను బట్టి దేవుణ్ణి ఎరుగని వారుగా ఉన్నారు. మనం అలా ఉండొద్దు. చేసే పనులను బట్టి దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉందాం. మనం చేసే పనులను బట్టి చక్కగా దేవుణ్ణి ఎరిగిన వారంగా ఉంది. మన పనులే చెప్పుతాయండి మనము దేవుణ్ణి ఎరుగుదామని. అలాగున మనం కాదు చెప్పుకోవలసింది దేవుణ్ణి ఎరుగుదామని, మన క్రియలు దేవుణ్ణి ఎరుగుదామని చెప్పాలి. ఎంతమందికి ఇష్టం ఈ పదం? మన మాటలు కాదు దేవునికి ఇష్టం, మన క్రియల వలన దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. మీరు అలా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. క్రేతీయులు దేవుణ్ణి ఎరుగని వారు, క్రియల వలన ఎరగమన్నట్టున్నారు కానీ చెప్పుకుంటారు. కానీ మనం అలా ఉండకుండా, మనము క్రేతీయులం కాదు, మనం క్రైస్తవులం కదా. క్రేతీయులు వేరు, క్రైస్తవులు వేరు. క్రేతీయులు ఎల్లప్పుడు ఎలా ఉన్నారో మనకు అర్థమైంది. మనం అలా ఉండకుండా దేవునికి మహిమకరంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. రేపు 2వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా దేవ, కరుణా వాత్సల్యము కలిగిన మా ప్రభువా, మీ సాంపాద్యం మాకిచ్చి సత్యమును తేటగా తెలుసుకొని మీకెంతో మహిమ తేవడానికి మమ్మను మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రం. మా ప్రియ ప్రభువా, అన్ని విషయాల్లో ఎల్లవేళలా మీకెంతో మహిమ మేము తేవడానికి మమ్మను మీరు సిద్ధపరచి ఇలాగున మీ సమక్షములో సమకూర్చి మీ వాక్యము చేత మమ్మను బలపరిచారు. ప్రభువా, మేమున్న స్థితిని ఎరిగినవాడో నీవు, మా స్థితిగతులను ఎరిగినవాడో, మా హృదయములను ఎరిగినవాడో, మా ఆంతర్యమును ఎరిగినవాడో, మా బ్రతుకంతా ఎరిగినవాడో. మేము కూర్చుండుట, లేచుట, నడచుట నీవెరుగుదు. మా చర్యలన్నీ నీకు బాగుగా తెలుసు. మా మాట నాలుకకు చివరకు రాకమునిపే మీకు తెలుసు. మీరు ఎరిగిన దేవుడు, పిండముగా ఉన్నప్పుడే ఎరిగినవాడు, మా దినములను ఎరిగినవాడు, మా సమస్తాన్ని ఎరిగినవాడు. మీకు ఏది మరుగులేదు నాయన. కనుక ప్రతి విషయంలో మీకు ఎంతో మహిమకరంగా, మీ నామానికి ఘనత తెచ్చేటట్లుగా ఈ మట్టి దేహంలో ఉన్న మేము
చక్కని పవిత్ర ఆత్మ చేత, పరిశుద్ధమైన ఆత్మ చేత, నిర్దోషమైన మనస్సాక్షి చేత మీకెంతో మహిమ తెచ్చేటట్లు దినదినము అనుదినము మమ్మను సిద్ధపరచమని కోరుచు. రేపు బడా నమ్మకమైన మంచి దాసుడా అని మీరెరిగి మాకు ఆ సాక్ష్యం ఇవ్వగలుగునట్లు మా జీవిత గమ్యము వరకు మమ్మను మేము కాపాడుకొనుట మాకు నేర్పమని కోరుచు. మా ప్రాణనాథుడు ప్రియుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి.